యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు బాగుంటారని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎవరెవరైతే ఆత్మీయంగా లోతుగా ఎదగాలనుకుంటున్నారో, 2 పాలు ఆత్మ పొందుకోవాలనుకుంటున్నారో, 200 అభిషేకం పొందుకోవాలనుకుంటున్నారో, ప్రభులో ఇంకా బలపడాలి అని ఆశపడుతున్నారో, మిమ్మల్ని అందరినీ దేవుడు లోతుకు నడిపించబోతున్నాడు. గొప్ప బ్రేక్ త్రూ రాబోతున్నాయి. మిమ్మల్ని వర్ధిల్ల చేసి, పెంబొందింపచేసి, సాతాను ఒక బంధకాల నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని దేవుడు దీవించబోతున్నాను మాట్లాడుతున్నాడు. త్వరలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించటాన్ని లోకం చూడబోతుంది. అందరూ ఆశ్చర్యపడినట్టుగా మీ కుటుంబంలో ఒక గొప్ప అసాధారణమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడు ఈ మాటను, ఈ ప్రవచనాన్ని ఆశీర్వదించిన గాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం కీర్తన 89:22. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పునరుద్ధానం పొందిన తర్వాత అనేక ఆశీర్వాదాలు శిష్యుల యొక్క జీవితంలో కనపడింది. ఇప్పుడు మన జీవితంలో కూడా కనపడబోతుంది. కాబట్టి నేను ఈరోజు కొన్ని మాటలు మీకు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. మొదటిగా దేవుని బిడ్డలారా, వారి కళ్ళు గురించి బైబిల్లో రాయబడింది. లూకా సువార్త 24వ అధ్యాయం 16వ వచనంలో వాళ్ళ కళ్ళు మరుగై ఉందంట. వాళ్ళ కళ్ళు కనపడలేదంట. వాళ్ళు లోపం కలిగిన వారుగా మనకు కనపడుతున్నారు. వాళ్ళు మనోనేత్రాలు తెరవబడని వారుగా, గుడ్డి వారుగా కనపడుతున్నారు. అంటే లోపం. ఒకవేళ బహుశా వాళ్ళు కాలు చేతులు అన్నీ బాగుండవచ్చు, కానీ కళ్ళు, ఆత్మీయ నేత్రాలు తెరవబడకుండా ఉంది. అంటే లోపం. ఈ లోపాన్ని దేవుడు అలాగే ఉంచాడా? లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకు రొట్టిని ఆశీర్వదించి రొట్టిని వారు చేతిలో పెట్టాడో అప్పుడు బైబిల్ చెప్తుంది వాళ్ళ కళ్ళు తెరవబడింది. ఈరోజు కూడా మీ కళ్ళును దేవుడు తెరవబోతున్నాడు. లూకా సువార్త 24:31. అంటే లోపం అనేది, మనం అన్నీ బాగుండి ఒక్కటిలో బాగలేకపోయినా మన ప్రయాణం ఆటంకపరచబడిపోతాయి. మన పరిపూర్ణత కలిగిన వారుగా ముందుకు సాగలేము. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మీ యొక్క లోపాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. రెండవదిగా మనం చూస్తే లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో వాళ్ళ యొక్క హృదయము అగ్నితో మండటం ప్రారంభమైంది. ఎందుకు వారిని హృదయాన్ని దేవుడు అగ్నితో మండించాడంటే, అగ్నియే శత్రువులను రాయపరచగలిగిన శక్తి గలదు. కీర్తన 97లో 3వ వచనంలో అగ్ని వారికి ముందుగా వెళ్ళి వారి శత్రువులను కాల్చివేస్తుందనే మాట మనకు కనపడుతున్నాయి. అవును బిడ్డలారా, అందుకొరకే దేవుడు అపోస్తలుల యొక్క హృదయాన్ని మంటించినట్టుగా లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తున్నాం. ఈరోజు కూడా మిమ్మల్ని చుట్టూ ఉన్న శత్రువులు లయపరచబడలాగన, వాళ్ళ క్రియలు నిర్మూలపరచబడలాగన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మలను దేవుడు మండించబోతున్నాడు. ఆయన మంట మీరు చూడబోతున్నారు. అంతేకాదు, మీకు ఆయన ముందుగా వెళ్ళి ఒక అగ్ని స్తంభముగా, మేఘపు స్తంభంగా ముందుకు వెళ్ళలాగన మిమ్మల్ని దేవుడు అగ్నితో అభిషేకించబోతున్నాడు. నిర్గమకాండ 13:22లో వాళ్ళ అగ్ని స్తంభం వాళ్ళకు ముందుగా వెళ్ళినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యెషయా గ్రంథం 4:3లో అయితే ఆ అగ్ని వాళ్ళని శుద్ధీకరించినట్టు కూడా మనం చూస్తున్నాం. అందుకొరకే దేవుడు ఈరోజు మీ హృదయాన్ని మండించబోతున్నాడు. మూడవదిగా వారితో మాట్లాడకుండా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం 15వ వచనం చూస్తే వారితో సంభాషణ, యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటా వెళుతున్న వారితో పునరుద్ధానుడైన యేసు వారితో పాటు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆయన ప్రేమ మారలేదు, ఆయన కృప మారలేదు, ఆయన ఆ సన్నిధి మారలేదు. ఆయన శాశ్వతుడిగా ముందు వెళుతున్నాడు. ఈ వెళ్ళే ఈ శిష్యులందరూ పిరికి వాళ్ళు కొన్ని రోజుల క్రితం యేసు ప్రభువును శత్రువులు వచ్చి పట్టుకోగానే ప్రాణభయం ఏర్పడి పారిపోయారు. కానీ దేవుని బిడ్డలారా, అవన్నిటిని మరిచి యేసు ప్రభు వారు శిష్యుల వెనకాల వెళుతున్నారు. ఇది ఎంతో అద్భుతమైన సందేశం. దేవుడు ఒకవేళ మీరు బలహీనులైనా, పడిపోయినా,
బలహీనులైన మీతో దేవుడు ఉన్నాడు. మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని పట్టుకుని ముందుకు తీసుకెళ్తాడు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించండి అయ్యా, పరిశుద్ధపరచండి అయ్యా, శుద్ధీకరించండి అయ్యా. అయ్యా, మా జీవితంలో పునరుద్ధానుడైన మీ ద్వారా మేము దీవించబడాలని కోరుకుంటున్నాం ప్రభా. అయ్యా, మమ్మల్ని బలపరచండి, అభిషేకించండి ప్రభా. నీ ప్రసన్నముతో నింపమని, తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.